భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు పరిశీలించారు. సుమారు 200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థ ద్వారా 2500 మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు వసతి, క్రీడా సౌకర్యాలు కల్పించనున్నారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. ఇది సీనియర్ హాస్టల్ బ్లాక్ 4 నంబర్ గ్రౌండ్ ఫ్లోర్ పై ఇవి 4 నంబర్స్. ఎంతమంది ఉంటారు? ఈ టోటల్ అకౌంట్ 2500 జూనియర్ హాస్టల్ బ్లాక్ 2 సార్. ఇది అక్కడ 12 రూమ్లు 1296 మంది ఫ్లోర్స్ వచ్చింది. 9 ఫ్లోర్లు సార్. ఒకటి 3 బ్లాకులు 9 సార్. ఇంకోటి జూనియర్ ఇటు బైపాస్ ఇటు సార్. ఇది బైపాస్ దొంగ మరి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నారు. చాంద్ సార్ ఓకే సార్. ఈరోజు మనం యంగ్ ఇండియా స్కూల్ మన కొత్తగూడెనికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గొప్ప స్కూల్కి సంబంధించినటువంటి పరిశీలనలో వచ్చాము. ఇక్కడికి దాదాపు 2500 మంది పిల్లలకి పూర్తి అకామిడేషన్. ఇక్కడ అంతా హాస్టల్ పిల్లలే ఉంటారు. దానిలో జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. దానికి సరిపడా ప్లాన్ అంతా ఇప్పుడు మీరు కూడా చూశారు. దాని ఎన్ని బ్లాక్స్ ఉంటాయి అన్ని కూడా చూశారు. ఆ బ్లాక్ ఒక్కో బ్లాక్కి 3 ఫ్లోర్స్ ఉంటాయి. కింద గ్రౌండ్ ఒకటి ఉంటుంది. అది 10 ఫ్లోర్స్ సీనియర్స్కి ఉంటాయి, 4 ఫ్లోర్స్ జూనియర్స్కి. 4 ఫ్లోర్ బ్లాక్స్ నేను చెప్పేది ఫ్లోర్స్. ఒక్కొక్క బ్లాక్ లో ఇట్లా 2500 మందికి సరిపోను ప్లాన్ ఉంది ఇందులో. దీంతో పాటు క్రికెట్ గ్రౌండ్, ఆ తర్వాత అన్ని అథ్లెటిక్స్ గ్రౌండ్ అవన్నీ కూడా ఉంటాయి దీనిలో. అలాగే తర్వాత క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, రన్నింగ్ ట్రాక్, తర్వాత సెవరేజ్ ట్రీట్మెంట్. అంటే మురుగు ఇది కావాలా తీసే. ఈ విధంగా ఇది పూర్తయితే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఈ హాస్టల్కి సంబంధించి గ్రామాలలో నుంచే కాకుండా టౌన్లో వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం ఉంటుంది. బాగా పేదవాళ్ళు, చదివించుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, కార్పొరేట్ స్థాయిలో విద్య కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే సీట్లు దొరకటం అనేది కూడా కష్టమే అయింది భవిష్యత్తులో. సీట్లు దొరకటం కూడా, ఎందుకని ఇంకోటి దీంతో పాటు కేంద్రీయ విద్యాలయం కూడా వస్తుంది మనకి ఈ స్కూల్తో పాటు. కేంద్రీయ విద్యాలయము ఇది, అలాగే తెలంగాణ
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒకటి, తర్వాత సుజాత నగర్ది జూనియర్ కాలేజీ. ఇవన్నీ కూడా వస్తున్నాయి అకాడమిక్గా. ఆ తర్వాత ఆ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ, దాన్ని మరింత పాల్వంచలో ఉంటుంది. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా అంత ప్లాన్ దాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించి. ఇంకా మీకు చెప్పాలంటే మనం